వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రిగా 5 ఏళ్ల పాటు పనిచేశారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో ఆయనదే కీలక పాత్ర. 2019లో 2 సార్లు డోన్ ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల ముందు జగన్ జిల్లా పర్యటనలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేరునే ఏపీలోనే తొలి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో బుగ్గనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి. మంత్రివర్గాన్ని విస్తరించినప్పటికీ బుగ్గన్ను మాత్రం కంటిన్యూ చేశారు. ఆర్థిక వ్యవహారాల్లో బుగ్గనకు మంచి పట్టు ఉండటంతో 5 ఏళ్లు ఆర్థిక శాఖ మంత్రిగానే కొనసాగారు. కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు నెరిపారు. ఢిల్లీ టు ఏపీ, ఏపీ టు హస్తనకు చక్కర్లు కొట్టారు. ఆర్థికంగా ఏపీ ప్రభుత్వాన్ని గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కించింది బుగ్గనే అని చెబుతారు. సొంత నియోజకవర్గంలో వేల కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేశారు. దీంతో 2024 ఎన్నికల్లో గెలుపు తనదే అని భావించారు. అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్లు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఓటమి తప్పలేదు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి చేతిలో 6,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఎన్నికల తర్వాత మాజీ మంత్రి బుగ్గన తీరుపై కర్నూలు జిల్లాలో కొత్త చర్చ జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక్కసారి కూడా కలవనే లేదట. బుగ్గన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఆర్థిక మంత్రి కాషాయ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు అనే గుసగుసలు మొదలయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో మాజీ మంత్రి బుగ్గనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆమె ద్వారానే బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారని చర్చ నడుస్తోంది. ఇక తమ నాయకుడు మీ పార్టీలో చేరుతారా అంటూ బీజేపీ ముఖ్యులతో వైసీపీ శ్రేణులు ఆరా తీస్తున్నాయట. సొంత నియోజకవర్గంలో కొందరు ముఖ్య నేతలతో రాజకీయ పరిస్థితులపై చర్చించారట బుగ్గన. ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఏ కులం ఏ పార్టీకి అండగా ఉంది, రాబోయే రోజుల్లో ఏ పార్టీ ఎలా ఉండబోతోంది అనే అంశాలపై నియోజకవర్గ ముఖ్య నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారట. ఇది కాకతాళీయంగా నేతలతో మాట్లాడారా, ఏదైనా ఆలోచనలో ఉన్నారా అనే చర్చ కూడా పార్టీలో ఉంది. బుగ్గనకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన వైసీపీని వీడే అవకాశమే లేదు అనే మరో వాదన కూడా ఉందట. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా డోన్లో విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు బుగ్గన. పార్టీ మారే ఆలోచన ఉంటే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో ఎందుకు పాల్గొంటారు అని ఆయన సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు. 2014 నుంచి 19 మధ్యలో వైసీపీ అధికారంలో లేనప్పుడు బుగ్గన టీడీపీలో చేరారా అని ఎదురు ప్రశ్న వేస్తున్నారట. మొత్తం మీద బుగ్గన బీజేపీలో చేరుతారు అనే ప్రచారం మాత్రం ఊపందుకుంది. దీనిపై ఆయన ఎలాంటి క్లారిటీ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.